రాత్రి లైవ్లోకి వచ్చిన మీ అందరికీ మరి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చిన్న తలంపు మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, ఫస్ట్ క్రానికల్స్ 15వ అధ్యాయం మొదటి వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించును. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద ఒక గుడారాన్ని వేయించాడు. పిల్లల దావీదు జీవితంలో ఎన్నో మరి అనుభవాలు మనం చూస్తాం. చాలా విషయాలు. డేవిడ్ వాజ్ ఎ మోడల్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ పీపుల్. దావీదు చాలా విషయాల్లో చాలా మాదిరిగా జీవించాడు. పిల్లలు, నేను మరి వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. పిల్లలు, దావీదు తన జీవితంలో ఎవరు ఎప్పుడు టచ్ చేసి ఉండరు ఈ పాయింట్. ఇది ఒక స్పెషల్ పాయింట్. దావీదులో ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటో తెలుసా? పిల్లల, దేవుని మందసమునకు ఒక స్థలం సిద్ధపరిచి ఒక ప్రత్యేకమైన ఒక టెంట్ వేయించి దానిలో దేవుని మందసాన్ని చాలా జాగ్రత్తగా, మరి ఎక్కడో ఫిలిస్తీన్ దగ్గర మరి ఉండిపోతే పిల్లల ఎన్నో బాధలపడి ఇబ్బందులు పడి ఆ నిబంధన మందసాన్ని మరి జెరూసలేములోకి తెప్పించి మరి తన రాజమందిరం దగ్గర, లేకపోతే తన దావీదుపురం తన ఇంటికి దగ్గరలో నిబంధన మందసానికి ఒక స్థలము, ఒక గుడారం వేయించాడట. పిల్లరా, దిస్ ఈస్ ద సీక్రెట్. చాలా మరి దావీదుకి ఆశీర్వాదానికి చాలా రహస్యాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటేంటంటే దేవుని మందసానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవాడు దావీదు. గాడ్స్ ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ అంటారు దీన్ని. ఆర్క్ ఆఫ్ ద కవనెంట్, ఆర్క్ ఆఫ్ ద లార్డ్ అంటారు దీన్ని. దేవుని నిబంధన మందసం. పిల్లరా, దావీదు నిబంధన మందసాన్ని తనకు దగ్గరలోనే ఉంచుకున్నాడు. నిబంధన మందసానికి ఎంతో ప్రత్యేకమైన మరి ఆ యొక్క స్థలమును, ఎంతో ప్రత్యేకమైన మరి ఆ స్థలాన్ని ఇచ్చి దాన్ని మరి ఘనపరిచి దాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, నేను కొన్ని మాటలు ఈ నిబంధన మందసం గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా ఆలకించండి. మనం కూడా ఈ మందసాన్ని మన దగ్గరలోనే ఉంచుకోవాలి. ఈ మందసాన్ని మనం కలిగి ఉండాలి. వీ షుడ్ హ్యావ్ దిస్ ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని నిబంధన మందసం అనేది చాలా చాలా విలువైంది. పిల్లగా, ఇదిలో చాలామంది జీవితాల్లో మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ దిస్ కవనెంట్, ఆర్క్ ఆఫ్ ద కవనెంట్. పిల్లలు, ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ అంటే, నిబంధన మందసం అంటే అది ఒక వస్తు రూపంగా కాదు. క్రొత్త నిబంధనలో నిబంధన మందసం దేనికి సాదృశ్యం ఉందంటే దేవుని నిండైన సన్నిధికి సాదృశ్యం ఉంది. గాడ్స్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దిస్ ఆర్క్ ఆఫ్ ద కవనెంట్, ఇది సింబలైజెస్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. వీ నీడ్ టు హ్యావ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆల్వేస్. వీ షుడ్ హ్యావ్ దిస్. ఈ నిబంధన మందసాన్ని మనం కలిగి ఉండాలి. దావీదు ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 15 verse 1లో డేవిడ్ బ్రాట్ దిస్. డేవిడ్ గివ్ ఎ స్పెషల్ ఇంపార్టెన్స్ టు దిస్ కోవెనెంట్. ఇప్పుడు దేవుని వాక్యంలో నిబంధన మందసం యొక్క కొన్ని కార్యాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మరి ఈ నిబంధన మందసం ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దాటి, మరి మారాన్ దాటి, రెఫీదీమును దాటి, మరి షూర్ అరణ్యం దాటి ఇవన్నీ దాటుకుంటూ వస్తున్న సమయంలో మరి చాలా అడ్డులు ఆటంకాలు చాలా వచ్చాయి. దేవుడు వారందరం దాటుకొని పిల్లరా మరి చివరిగా ఒక ఆటంకం వచ్చింది. అదేంటో తెలుసా? అది మరి యోర్దాను నది. మధ్యలో ఇరుకు గోడలు వచ్చాయి, యుద్ధాలు జరిగాయి. యోర్దాను నది పిల్లరా వారికి అడ్డుగా నిలబడింది. ఏం చేయాలి? అప్పుడు మోసెస్ లేడు, నాయకుడు లేడు. జాషువాని దేవుడు నాయకుడిగా చేశాడు. అప్పుడు జాషువాతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు యోర్దాను నది మీరు రేపు దాటబోతున్నారు. యోర్దాను నదిని దాటే ముందు మొదటగా మరి ఫస్ట్గా మరి మీరు దాటిపోయే ముందు ప్రజలు గుంపులో మొట్టమొదటిగా
మరి లేవీయులను పెట్టు యాజకుల్ని, వారు నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్ళమని చెప్పు అన్నాడు దేవుడు. చూడండి యెహోషువ గ్రంథం 3:13 జాషువా చాప్టర్ 3:13 నిబంధన మందసం యొక్క మరి ఆ గొప్పతనాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3:13 పిల్లరా, సర్వలోక నాదుడకు యెహోవా నిబంధన మందసమును సర్వలోకనాథుడుగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నేలను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి కారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. పిల్లరా, మరి ఎప్పుడైతే దేవుడు అన్నాడు నిబంధన మందసాన్ని పట్టుకుని యాజకుల్ని ముందుగా నడవమని చెప్పు. మరి ఎప్పుడైతే వారు అలా చేశారో 15వ వచనం చూడండి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత యోర్దాను దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాళ్ళు ఆ మందసాన్ని మోస్తున్న యాజకుల యొక్క కాళ్ళు ఆ నీటి అంచున తాకగానే పైనుండి పారు నీళ్లు ఎక్కడి నుంచో పారుతున్న యోర్దాను నది ఒక ఏకరాశిగా నిలబడిపోయిందంట. ఒక డామ్ కట్టినట్టుగా. ప్రైజ్ ద లార్డ్. జస్ట్ లైక్ ఎ డామ్. ఇప్పుడు డామ్ కడితే డ్యామ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ డ్యామ్ కట్టినప్పుడు వాటర్ ఎలా స్టాగ్నెంట్ అయిపోద్దో, మరి దేవుడు మరి తన హస్తాన్ని అడ్డు పెట్టాడో మరి ఏం చేశాడో నాకు తెలియదు, కానీ యోర్దాను నది మరి ఆగిపోయింది. నీరు రావడం, ఫ్లోయింగ్ ఆగిపోయింది. దేవుని ప్రజలు చక్కగా యోర్దాను నదిని దాటుకొని మరి కానానులోనికి ప్రవేశించారు. ఈ నిబంధన మందసం పిల్లరా మరి నీ అడ్డులు ఆటంకాల్ని మరి ఆపివేసి పిల్లల పరమ కానానులోనికి ప్రవేశించడానికి, పాలు తేళ్లు ప్రవహించు దేశమైన కానానులోనికి ప్రవేశించడానికి మరి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించి నిన్ను మరి మరి ఆ కానానులోనికి ప్రవేశింపచేసే శక్తి సామర్థ్యాలు ఉన్న మరి దేవుని యొక్క మందసం, అది నిబంధన మందసం, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. మరి ఈ రోజుల్లో ఇది ఏంటంటే దేవుని సన్నిధి. పిల్లరా ఉందా మరి మన దాటే ముందు మొదటగా నిబంధన మందసం మోయమన్నాడు. దేవుని సన్నిధికి ఫస్ట్ ప్రయారిటీ. ఆర్ యూ గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్స్ ప్రెజెన్స్? డూ యూ లవ్ హిస్ ప్రెజెన్స్? డూ యూ క్యారీ హిస్ ప్రెజెన్స్? డూ యూ హ్యావ్ దిస్ ప్రెజెన్స్? ఈ సన్నిధి నువ్వు క్యారీ చేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మనం క్యారీ చేయాలి. నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్ళినట్టుగా దేవుని సన్నిధిని మనం క్యారీ చేయాలి. వీ షుడ్ హ్యావ్ దిస్, వీ షుడ్ క్యారీ దిస్ presence of the Lord. It is called Ark of the Covenant. యోర్దాను నది ఎగువ నుంచి పారుతున్న మరి యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయింది. పిల్లరా, నిబంధన మనసు నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో మరి ఎగువ నుంచి పారుతున్న ప్రతి సమస్యలు నిలిచిపోతాయి, ప్రతి మరి ఆటంకాలు తొలగిపోతాయి. పిల్లరా, నీకు డోర్స్ ఓపెన్ అయిపోతాయి అంతే. నిబంధన మనసు నువ్వు కలిగి ఉన్నావా? నిబంధన మనసు నీ ఇంట్లో నిబంధన మనసు ఉందా? దేవుని సన్నిధి ఉందా? పిల్లరా, ఓబుదేదమని ఒక ఆయన ఉన్నాడు. ఓబుదేదమని ఒక ఆయన ఇంట్లో 3 నెలలట నిబంధన మనసును పెట్టుకున్నాడట. ఎవరిని మందసాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతూ వణుకుపోతున్న సమయంలో ఓబుదేదమని ఆయన దేవుని మందసాన్ని తన ఇంటిలో పెట్టుకున్నప్పుడు 3 నెలలు హిత్తీయుడైన ఓబుదేదం ఇంట్లో నిబంధన మందసం ఉంచబడినప్పుడట ఆ ఓబుదేదెము ఇంటి వారిని కలిగిన సమస్తాన్ని యెహోవా ఆశీర్వదించిన దేవవాక్యంలో రాయబడింది. ఈ నిబంధన మనసు ఎవరింట్లో ఉంటుందో, ఈ నిబంధన మనసును ఎవరైతే క్యారీ చేస్తారో వారి జీవితంలో అడ్డులు ఆటంకాలు తొలగిపోతాయి. వారు అత్యధికమైన దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. పిల్లలు మరలా రెండవ ఎగ్జాంపుల్, మరి ఈ మందసం మరి ఎరుకో గోడల చుట్టూ తిరుగుతున్నప్పుడు నిబంధన మందసం వారి దగ్గర ఉంది. పిల్లలు యెహోషువ 6:6 చూడండి. యెహోషువ 6:6 నూను కుమారుడైన యెహోషువ యాజకులు పిలిపించి మీరు నిబంధన మందసం ఎత్తుకుని మోయడి. 7 యాజకులు ముందుగా పొట్టేలు కొమ్ము బోరలు 7 పట్టుకుని నడవవలని వారితో చెప్పాను. మరియు అతడు మీరు సాగి పట్టణము చుట్టుకొనుడని యోధులు
యెహోవా మందసమునకు ముందుగా నడవాలని ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలు 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బోరలను ఊదుచు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. 8వ వచనం. ఆ బోరలు ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యెహోవా నిబంధన మందసం వారి వెంటనే నడిచెను. బోరలు ఊదుచుండగా ఎరుకో గోడల చుట్టూ దేవుని ప్రజలు కేకలు వేసుకుంటూ తిరుగుతున్న సమయంలో యాజకులు నిబంధన మనసాలు పట్టుకుని వెళ్తున్న సమయంలో దానికి ముందట మరి బోరలు ఊతున్నారంట. బోరలు ఊతున్నప్పుడు ముందేమో బోరలు, వెనకతలేమో మరి యాజకుల భుజాల మీదేమో నిబంధన మందసం, గోడల చుట్టూ తిరుగుతున్నాయి. నిబంధన మనసు పట్టుకుని తిరుగుతున్నారు వారు. ఏమైందో తెలుసా? ఎరుక గోడలు కూలిపోయాయి. కొలాప్స్, కూలిపోయాయి. నువ్వెప్పుడైతే ఈ నిబంధన మనసును పట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తావో, నిబంధన మనసు కలిగి ఉంటావో, నీ చుట్టూ సాతానుడు కట్టిన గోడలు కూలిపోతాయి. అది ఎంత పెద్ద గోడలైనా. డోంట్ కేర్, ఇట్ డజంట్ మ్యాటర్ what kind of problem you might have, which kind of problem you might have facing. నువ్వు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నా, ఎలాంటి ఇబ్బంది నీకున్నా, ఎంత పెద్ద సమస్య నీ ముందున్నా, ఎంత పెద్ద గోడ నీ చుట్టూ సాతాన్ని కట్టినా గొప్ప కూలిపోవాల్సింది. ఎందుకో తెలుసా? నీ భుజాల మీద నిబంధన మనసు ఉంది. ఆమేన్. you having the ark of the covenant. గోడలు కూలిపోయేటప్పుడురా 20వ వచనం అద్భుతమైన వచనం, బ్యూటిఫుల్ వెర్స్. 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు దట్ వెర్స్ ఇస్ ద ప్రామిస్ ఫర్ యు ఫర్ టునైట్. ఈ రాత్రి నీకు దేవుడు ఇస్తున్న వాగ్దానం. చదవండి 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. చదవండి. ఆ బూరలద్దు అని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారం కూలెను. ప్రాకారాలు కూలిపోయాయి. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణం పట్టుకునేది. పట్టణాన్ని పట్టుకున్నారు. హల్లెలూయా. ప్రాకారాలు కూలిపోయాయి. ఆ కూలిపోయిన ఆ యొక్క శిథిలాల మీద నుంచి ఎక్కి, రాళ్ళు రప్పల నుంచి ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు. స్త్రీలని, పురుషుల్ని, పశువులు అందరినీ పట్టుకున్నారు. పిల్లరా పట్టణాన్ని అప్పగించాడు దేవుడు. నువ్వు నిబంధన మనసు కలిగి ఉన్నావా? దేవుడు నీకు పట్టణాలను అప్పగిస్తాడు. దేశాలను అప్పగిస్తాడు. ఆశీర్వాదాలు అప్పగిస్తాడు. అనేక ఆత్మలు నీకు అప్పగిస్తాడు. దట్స్ ఇట్. ఉందా నిబంధన మనసం? డూ యూ హ్యావ్ దిస్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ? నీటిలో దేవుని మనసం, ప్రార్థన అనుభవం ఉందా? దేవుని సన్నిధి ఉందా? ఒకసారి ఇశ్రాయేలీలు పిల్లరా ఎరికో పట్టణం దాటిన తర్వాత హాయ్ అనే ఒక పట్టణం వచ్చింది. హాయ్. ఆ పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఓడిపోయారు. చిన్న పట్టణం, స్మాల్ సిటీ. పెద్ద పెద్ద దాటుకుని వచ్చారు. చిన్న పట్టణం దగ్గర ఓడిపోయారు. కారణం ఏంటంటే మందసం లేదు వారి దగ్గర. 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోషువ తన బట్టలు చింపుకుని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖమును మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశించురా. ఏమైందంటే పెద్ద పెద్ద పట్టణాలు జయించారు. చిన్న పట్టణమైన హాయి పట్టణం దగ్గర ఓడిపోయారు. అప్పుడు యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు, ఉదయం మొదలెట్టి ప్రార్థన, సాయంకాలం వరకు మరి ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో మీరు చూడండి వాక్యంలో. నిబంధన ఆ మందసము ఎదుట, ఎక్కడండి? మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొనొచ్చు, తమ తలల మీద ధూళి పోసుకుంటూ ఏడుస్తూ పాపాలు ఒప్పుకుంటున్నారు. ఎందుకు ఓడిపోయామయ్యా? వై వీ హ్యావ్ డిఫీటెడ్? ఎందుకు ఓడిపోయామయ్యా? ఎందుకు? పెద్ద పెద్ద పట్టణాలు పట్టుకున్నాం, ప్రాకారాలు కూల్చాము, అద్భుతాలు చేసాం, గొప్ప కార్యాలు. చిన్న దాని దగ్గర ఓడిపోతాం కొన్నిసార్లు. పిల్లరా నిబంధన మందసం ఎదుట తలలు నేల మీద మోపుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. పిల్లరా ఆన్సర్ హ్యాస్ కమ్. 10వ వచనం చూడండి. 10వ వచనం.
యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, లే జోషువా లే, నీవేళ ఇక్కడ ముఖము నేల మోసుకుందువు. నువ్వు ఎందుకు నేల ముఖము నేల మీద మోపుకొని ఏడుస్తున్నావు? ఇజ్రాయేల్ పాపం చేసి ఉన్నారు. ఇజ్రాయెలైట్స్ హ్యావ్ డన్ సిన్, పాపం చేశారు. ఇప్పుడు నిబంధన మందసం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు ఓడిపోయావో, ఎలాగ ఓడిపోయావో, కారణం ఏంటో అన్ని దేవుడు చూపిస్తాడు. పిల్లరా కొన్నిసార్లు ఓడిపోతుంటాం, కొన్నిసార్లు మరి సాతానుడు చెలరేగిపోతుంటాడు, కొన్నిసార్లు పరిస్థితులు బాగోవు. పిల్లరా ఆ సమయంలో నువ్వు ఎవరు సహాయం తీసుకున్న ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. నువ్వు చేయాల్సింది తెలుసా? మనసం దగ్గరికి వెళ్ళాలి. యూ షుడ్ గో టు ద కవెనెంట్. యూ షుడ్ గో టు ద కవెనెంట్. నువ్వు ఆ మందసం దగ్గరికి వెళ్ళినప్పుడు, ముఖము నేల మీద మోపుకున్నప్పుడు, కన్నీరు గార్చి గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేస్తే దేవుని యొక్క మరి ఆ జవాబు, లేకపోతే ఆ యొక్క సమస్య ఎక్కడ ఉందో ప్రభు చూపిస్తాడు నీకు. లేరా చెప్పాడు దేవుడు, ఎందుకు అలా ఏడుస్తావు జోషువా? ఇశ్రాయేలు పాపం చేశారు, చీట్లు వేయి ఒకసారి. ఒకడున్నాడు ఇందులో ప్రబుద్ధుడు, వాడు ఎరుకో పట్టణంలో శాపగ్రస్తమైన కొంత తెచ్చుకుని ఇంట్లో దాచుకున్నాడు. ఆడిని పిలక పట్టుకుని బయటికి తీసుకునిరా, పాపాన్ని పిలక పట్టుకుని బయటికి తీసుకునిరా అన్నాడు దేవుడు. వెంటనే జోషువా మరి జనరల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు, మీలో ఎవరైనా పాపం చేస్తే వచ్చాడు ఒప్పుకోండి. దేవుడు ఒప్పుకోలేదు. అప్పుడు వచ్చి ఒప్పుకుంటే బాగున్నాను, ఆకాన్ని తప్పించబడేవాడు, కనికరించబడేవాడేమో. మాట్లాడలేదు. అందుకే బైబిల్ చెప్తుంది సామెత 28:13, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. పిల్లరా ఆకారం ఒప్పుకోలేదు, దాచుకున్నాడు. రాత్రి దేవుని సేవకుడిగా మీతో మరి ఈ మాట చెప్పాల్సింది ఎందుకు తెలుసా? నువ్వు పాపాన్ని దాచుకుంటున్నావా? ఆర్ యు హైడింగ్ యువర్ సిన్? ఆదామా ఎక్కడున్నావు నువ్వు? ఆదాం అంటున్నాడు, నాయన నేను చెట్లు చాటున పొదల వెనకాతలు దాక్కున్నానయ్యా. వాట్ హ్యాపెండ్? ఎందుకు దాక్కుంటున్నావు? వై ఆర్ యూ హైడింగ్ యువర్ సెల్ఫ్? హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? నువ్వు దిగంబరుడు నీకెవరు చెప్పారు? దాక్కుంటున్నాడు, భయపడుతూ దాక్కుంటున్నాడు పాపం చేసి. యోబు అంటాడు, ఆదాము చేసినట్టుగా నేను పాపాన్ని రొమ్ములో దాచుకోను. ఆదాము రొమ్ములో పాపాన్ని దాచుకున్నాడు. ఆ తర్వాత ఏదైనా తోట నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు. పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని కప్పుకోకూడదు, పాపాన్ని దాచుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతుడు ఒకడు లేడండి, పరిపూర్ణులు ఎవరు లేరండి. శరీరం ఉన్నంత కానీ బొందులో మరి శరీరం ఉన్నంత, మట్టి గడ్డ ఉన్నంత కొరకు ఏదో ఒక బలహీనత. అయితే ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం, మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఆయన మన బలహీనతని సహాయం చేస్తూ ప్రతి బలహీనత నుంచి మనం మరి ఆ యొక్క మరి జయించుకుంటూ మరి ముందుకు సాగుతూ వెళ్తాం. పిల్లరా నిబంధన మనసు మీదట సాగిలిపడి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఇఫ్ యూ హ్యావ్ ఫేసింగ్ ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్, don't go here and there, don't go to the anyone, just go to the presence of the Lord. There is a ark of the covenant. నిబంధన మందసం అంటే దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళాలా. పాత నిబంధనలో నిబంధన మందసం, కొత్త నిబంధనలో మన ప్రియ ప్రభు యొక్క దివ్యమైన సన్నిధి, బ్యూటిఫుల్ ప్రెసెన్స్. ఇఫ్ యూ కెన్ టేస్ట్ ఇట్, నువ్వు ఆ దేవుని సన్నిధిని కానీ నువ్వు రుచి మరిగితే నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఉండలేవు. రోజు యూ కెన్ గో మెనీ టైమ్స్, యూ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ యూ విల్ గో. వీ హ్యావ్ టు బీ దేర్. ఈ మందసం దగ్గర నీ సమస్యలకు జవాబు ఉంది. ఈ మందసం ఆటంకాల అడ్డులను తొలగిస్తుంది, ఎవరిదైనా దాపేస్తుంది. ఈ మందసం నీకు జయమిస్తుంది. ఈ మందసం నీ ప్రశ్నలకు జవాబు ఇస్తుంది. పిల్లరా 4వది ఒక మాట చూడండి. 1 శామ్యూయల్ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 1 శామ్యూయల్ chapter 4 verse 6, 4వ అధ్యాయం 6వ వచనం.
ఫిలిస్తీయులు ఆ కేకలు విని ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీన్కి ఇశ్రాయేల్కి యుద్ధం జరుగుతుంటే ఇశ్రాయేలీలు పిల్లల నిబంధన మందసాన్ని తీసుకొచ్చి మధ్యలో యుద్ధానికి వెళ్ళే ముందు పెట్టారు అక్కడ. అప్పుడే తీసుకొచ్చి పెట్టారు. తీసుకురాగానే వరల్డ్ కప్ కొట్టినంత ఆనందంగా కేకలేస్తున్నారు ఇశ్రాయేలీలు. కేకలేస్తుంటే ఫిలిస్తీన్లు అనుకుంటున్నారంట కేకల ధ్వని విని యెహోవా 4:6 చదువుతున్నాం. 1 సమూయేలు 4:6. యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చినని తెలుసుకొని నిబంధన మందసం వచ్చిందని తెలుసుకొని జడిసి ఏం చేశారంట? జడిసి దేవుడు దండులోనికి వచ్చిన అయ్యో బాబోయ్, దేవుడు దండులోకి వచ్చేసాడు రా నాయన. అయ్యో మనకు శ్రమ, అయ్యో మనకు శ్రమ, మునుపు వారు ఎలాగో సంభ్రమింపలేదు. అయ్యయ్యో అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి శత్రువులు అల్లాడిపోయి భయపడిపోయి వణికిపోతున్నారండి. మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి ఎవడు విడిపింపగలరు? మనల్ని ఎవడు విడిపించగలడు? అరణ్యమందు అనేక తెగుల చేత ఐగుప్తులను హతం చేసి ఈ దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులారా చాలండి. 10వ వచనంలో ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా అదంతా వేరే విషయం. ప్రియులరా, మరి నిబంధన మాంసం వస్తేనంట ఫిలిస్తీన్లట జడిసిపోయారట. దే హ్యావ్ ఫియర్డ్, దే హ్యావ్ టెరిఫైడ్. అయ్యయ్యో మనకు శ్రమ, భయపడిపోతున్నారు. నిబంధన మనసుని. నిబంధన మనసును కలిగి ఉంటే నేను చూసి శత్రువు భయపడతాడు. ఆమేన్. నేను చూసి శత్రువు అయిన సాతానుడు భయపడతాడు. మందసం లేకపోతే ఫిలిస్తీన్లకి శత్రువుకి ధైర్యం వచ్చేస్తుంది. నువ్వు ప్రార్థనలో లేకపోతే సాతానుడికి ధైర్యం వస్తుంది. నువ్వు ప్రార్థనలో ఉంటే సాతానుడికి ప్రీక్తనం వస్తుంది. ఆమేన్. మందసం నీ దగ్గర ఉంటే వాడు భయపడతాడు. ఉందా మందసం? డూ యూ హ్యావ్ దిస్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్? ఈ దేవుని నిబంధన మనసును కలిగి ఉన్నావా? ఎందుకు సాతానుడు చిందులేస్తున్నాడు? ఎందుకు సాతానుడు మరి నృత్యం చేస్తున్నాడు నీ ముందు? ఇంటిలో డిస్టర్బెన్స్ కలగజేస్తున్నాడు. కారణం మందసం మిస్ అయిందేమో. మరలా బ్రింగ్ దట్ కవెనెంట్ బ్యాక్, జస్ట్ లైక్ ఏ డేవిడ్. దావీదులాగా ఆ మందసాన్ని తిరిగి తీసుకుని రా. ఎంత మరి గొప్ప కార్యం అండి, ఎంత గొప్ప కార్యం అండి. నిబంధన మందసం నువ్వు కలిగి ఉంటే సాతానుడు భయపడతాడు, నీకు గొప్ప ధైర్యం వస్తుంది. దిస్ మందసం విల్ గివ్ యూ ద బోల్డ్నెస్, నీ ధైర్యాన్ని ఇస్తుంది. పిల్లరా, జయము నీదే. పిల్లరా, అంతేకాదు మరి ఇదే శామ్యూయల్ గ్రంథంలో 5వ అధ్యాయం 3వ వచనం చూడక్కర్లేదు, చదవక్కర్లేదు. 5వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే ఫిలిస్తీన్ల మనసు పట్టిపోయారట. బెల్లం పట్టుకెళ్ళిపోయి వారి దాగోని గుళ్ళో, వారి దేవత గుళ్ళోనంట, వారి దాగోని గుళ్ళోనంట ఆ మనసు ఎవడింట్లో అటెన్షన్ లేక వాళ్ళ దేవతల గుళ్ళో పెట్టారంట. మనసుని తీసుకెళ్తారంట. ఆ రాత్రి పెట్టారు, ఉదయంలో చూశారు కట ఆ దేవతట, విగ్రహం అట నిబంధన మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండేనంట. అంత పెద్ద విగ్రహం మనసు ముందు బోర్ల పడిపోయిందంట. లేచి చూశారు కట, ఇదేట్రా, ఎవడో పడగొట్టాడు దీన్ని? మన దేశంలోకి వచ్చి ఎవడు పడగొట్టాడు దీన్ని? అదిను మనసం ఎదుట సాగిలపడింది. నువ్వు బాగోలేదని చెప్పి మళ్ళీ నిలబెట్టారట. మరుసటి రోజు చూస్తే మళ్ళా పడిపోయిందంట. పడిపోయినడం మాత్రమే కాదంట, దాని తల 2 అరచేతులు తెగేసినట్టు అవ్వడం. 5వ అధ్యాయంలో మీరు చదవండి. నిబంధన మనసు ఎదుట ప్రతి దేవత సాగిలపడాల్సిందే, ప్రతి దురాత్మ సాగిలపడింది. ఈరోజు దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు, కీర్తన గ్రంథంలో బ్యూటిఫుల్ వర్డ్స్ నేను చదువుతున్నప్పుడు చూడండి. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఎవ్రీబడి రీడ్ దట్ వర్డ్. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు, ఓకే, చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ప్రైజ్ ద లార్డ్. సకల దేవతలు. 96వ అధ్యాయం 4వ వచనం.
యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఆయన సమస్త దేవతల కంటే పూజనీయుడు. 9వ వచనం 97:9. పరిశుద్ధ అలంకారం 97:9. ఎలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా, ఈ మాట చూడు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. సకల దేవతలు ఆయనకు నమస్కారము గడగడగడలాడుతూ నమస్కారం చేస్తారు. పిల్లలు మన దేవునికి ఉంటున్నారా? మందసం పిల్లల నీకు మందసం నీకు గొప్ప విజయాన్ని ఇస్తుంది. మనసాన్ని చూసి సాతానుడు భయపడతాడు, దురాత్మలు వణకుతాయి. మనసు కలిగి ఉంటే ఏ మనుషుడిని ముందు నిలబడ్డాడు. వాడు ఫిలిస్తీయుడైనా కావచ్చు, అమ్మోనీయుడా, మోయాబీడే, వాడు ఎవడైనా, వాడు ఐగుప్తుడు, ఎవడైనా నిలబడ్డాడు నీ ముందు. బికాస్ యూ హ్యావింగ్ దిస్. నేను ముగించేస్తున్నాను. రాత్రి దావీదంట తన దేవుని మందసానికంట ఒక స్థలము సిద్ధపరిచి, మందసానికి ఒక గుడారం వేయించి, మందసాన్ని చూసుకోవడానికి మీరు మరి మొదటి దినవృత్తాంతాలు 15:1-14 వరకు మీరు చదివితే 1-14 వరకు యాజకులు ఏర్పాటు చేశాడు. ఆ నిబంధన మందసాన్ని కాయడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. మందసాన్ని కాపాడుకోవాలి, మందసాన్ని కలిగి ఉండాలి, మందసాన్ని కాపాడుకోవాలి. అదేనండి దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెసెన్స్. పిల్లరా, దేవుని సన్నిధి నీతో ఉందా లేదా చూసుకోవాలి. మీ ఇంటిలో దేవుని సన్నిధి ఉందా? మీ ఇంటిలో మందసం ఉందా? మీ మందిరంలో, మీ సన్నిధిలో, మీ చర్చిలో మందసం ఉందా? దేవుని సన్నిధి ఉందా? నీవే తీసుకుని వెళ్ళాలి మందసాన్ని. దావీదు తీసుకొచ్చాడు. దావీదులాగా నీవే తీసుకుని రావాలి నీ ఇంట్లోనికి మందసాన్ని. గంటల తరబడి ప్రార్థన చేసి చేతులెత్తి ఆ మనసు వచ్చే వరకు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి ఇంటి నిండా నిండిపోయే వరకు ప్రార్థన చేయాలి. ఈజ్ ద లార్డ్. అప్పుడు సకల దేవతలు ఉడుకుతాయి. ఫిలిస్తీన్లు అందరూ జడిసిపోతారు, భయపడతారు. నేను చాలా విషయాలు మీకు చెప్పాను. సమయం అయిపోతుంది. మరి ఈ రాత్రి ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, దేవుని నిబంధన మందసం మీ ఇంట్లో ఉండాలని, మరి ఆ మనసం ద్వారా వచ్చే ఆశీర్వాదాలను మీరు పొందాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి, దేవుని మందసం మరి దేవుని సన్నిధి మీకు అనుగ్రహించి మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఎగువ నుండి పారుతున్న నీరు యోర్దాను నది ఏకరాశిగా నిలవట్లేదయ్యా. పైనుంచి సమస్యలు వచ్చేస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి సమస్యలు. నా ఇల్లు ఒక గార్బేజ్ లాగా, ఒక చెత్త కుండీలాగా తయారైంది. ఎంతో చెత్త, బయట నుంచి సమస్యలు. యోర్దాను నది ఏకరాశిగా, యాజకులు నిబంధన మాంసాన్ని మోసుకుని వెళ్తున్నాం. వారి అరికాలు తాకగానే యోర్దాను నది వెనకకు వెళ్ళిపోయిందంటండి. ఎస్, నీ ఇంటిలోకి వచ్చిన ప్రతి సమస్యలు బయటికి వెళ్ళిపోతాయి. నువ్వు నిబంధన మాంసం మోస్తున్నావా? ఎరుక గోడలు కూల్చే శక్తి నిబంధన మాంసానికి ఉందండి. ప్రార్థనకు జవాబు ఇచ్చే, సమాధానం తీసుకొచ్చే శక్తి నిబంధన మాంసానికి ఉందండి. గెలిపించే శక్తి నిబంధన మాంసానికి ఉందా? ఇంట్లో కలిగి ఉన్నావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకుని ప్రభుకు అప్పగించు. నేను మీకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ రాత్రి ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ గురించి, నిబంధన మనసం దావీదు ఎలా తెచ్చిపెట్టుకున్నాడు, తన దావీదు పురములోకి, ఆ క్యాపిటల్ సిటీలోకి ఎలా తెచ్చిపెట్టుకున్నాడు. మందసం యొక్క విలువ ఎరిగినవాడే, మందసం యొక్క శక్తి ఎరిగినవాడే, మందసానికి ఇవ్వాల్సిన ఆ యొక్క ప్రయారిటీ, ఆ యొక్క విలువ ఇచ్చాడు ప్రభా. మేము కూడా మా జీవితంలో దానికి ప్రత్యేకమైన స్థానం ఉండాలి. మీ సన్నిధికి ప్రత్యేకమైన ప్రయారిటీ, ఆ స్థానం ఇవ్వటానికి కృపద ఇచ్చాడు. చాలాసార్లు శత్రువులు వచ్చి మనసాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు అయ్యా.
ప్రభువా చాలాసార్లు పాపంలో పడిపోవడం వల్ల అయ్యా మనసాన్ని వెళ్ళిపోతుంది బయటికి, నీ ప్రభావం బయటికి వెళ్ళిపోతుంది. నీ బల సూచకమైన మందసం అయ్యాది మాకు ఇవ్వయ్యా. ఈ రాత్రి నీ బిడ్డలకు నీ మందసం ఇవ్వయ్యా, నీ సన్నిధి ఇవ్వయ్యా, మీ బలమైన సన్నిధి ఇవ్వును ఆయన. నీ బిడ్డలకి చాలామంది అల్లాడిపోతున్నారు, చాలామంది తట్టుకోలేకపోతున్నారు సమస్యలు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయ్యా కార్యాలు చేయండి అయ్యా, శత్రువులందరినీ ఓడించయ్యా. మాకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి శత్రువుతో మీరు యుద్ధం చేయండి, ఓడించి మాకు గెలిపివ్వండి ఆయన. చాలాసార్లు పెద్ద పెద్ద పట్టణాల మీద మేము విజయం సాధిస్తున్నాం, చిన్న చిన్న పట్టణాల మీద హాయి పట్టణం మీద ఓడిపోతున్నాం. ఎందుకంటే మాలో ఒక ఆకారం వచ్చాడు అయ్యా, తీసివేయ్యా, మమ్మల్ని పవిత్రపరచయ్యా, మమ్మల్ని కడగండి అయ్యా, హిమం కంటే తెల్లగా కడుగు. మీ ఆత్మని బిడ్డల మీదకి దిగు వచ్చును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక. పరిశుద్ధాత్మ ద్వారా నీ బిడ్డలు మార్చి దర్శించి మీ నామాన్ని కనపరచుకోమని ఈ రాత్రి లైవ్లోకి వచ్చిన బిడ్డలందరూ ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికే ఆరోపిస్తూ నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రారంభ ప్రియుడైన ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడయండి. ఆ మందసపు అనుభవాన్ని, ఆ యొక్క ప్రత్యక్షతపు అనుభవాన్ని మీ అందరికి ప్రభు ఇచ్చి దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ గాడ్. మీ అందరికి మరొకసారి శుభాభివందనాలు, షాలోం. దేవుడు అందరూ దీవించును గాక. ప్రియులరా, ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నాం. ఈరోజు కొంచెం ఆలస్యమైంది, రేపు 7:30కే లైవ్లోకి కలుసుకుందాం. ఈరోజు ఆలస్యమైంది పిల్లలే కొన్ని కారణాల వల్ల. ఇక ప్రతిరోజు ఇవ్వబడుతున్న ఈ స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని మీరు మరి విని మరి అనేకులకు షేర్ చేసి మీరు దీవించబడాలని మా ఆశ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి భయంకరమైన పాండమిక్ దినాల్లో దేవుని కాపుదల మీకు అనుగ్రహించబడి మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆయన బలమైన రెక్కల క్రింద భద్రపరిచి కృపాక్షేమాలు కాపుదలు మీ అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. షాలోమ్. రేపు కలుద్దాం. గాడ్ బ్లెస్ యు.